ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చెప్పబోయే అంశం గురించి నా గుండె చాలా తడబడింది. ఆ అంశం గురించి నేను చాలాసార్లు బోధించాను, కానీ ప్రత్యేకముగా ఆ అంశం గురించే మాట్లాడడానికి ధైర్యం చేయడం ఇదే మొదటిసారి. ఆ అంశము పేరు యథార్థత, ఇంటెగ్రిటీ, నమ్మకత్వము, నీతి జీవితము, అబద్ధమాడని జీవితము, న్యాయబద్ధమైన జీవితము, నిజమైన జీవితము. ఈ మాటలు పలకడానికి నాకు గట్స్ లేవు. ఎందుకంటే బోధకునికి ముందు తీర్పు. నేను ఆ విధంగా ఉన్నానా అని ముందు నేను చూసుకొని, దేవుడు కోరిన అంతస్తులో అంతగా నేను ఉండలేనని అనుకొని వణికి మోకాళ్ళలోని భయపడి ప్రార్థన చేసుకొని, అలాంటి కృపను దేవుడు నాకు ఇచ్చినట్లు నేను ఆయనను అడిగి ఆ తర్వాతనే మీ ముందు నిలబడ్డాను. ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్ ఎలా ఉండమని దేవుడు కోరుతున్నాడో అలా జీవిస్తే మన జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయో, దేవుడిచ్చే సమృద్ధి అయిన జీవాన్ని పొంది ఏదెను వంటి ఈ లోకములో ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయన స్వరాన్ని వింటూ ఒక బ్లెస్డ్ లైఫ్ జీవించడం ఎంత అద్భుతమో. అందరూ పెళ్ళిళ్ళలో ఆదికాండం 2వ అధ్యాయం 18 నుండి 24 వరకే చదవండి అని చదివిస్తారు. కానీ 25వ వచనము ఎంతో అమూల్యమైన వచనం. ఆ అమూల్యమైన వచనాన్ని విడిచిపెట్టి ఎందుకు మరి 24వ వచనం వరకే చదివి ముగిస్తారో నాకు అర్థం కాదు. పెళ్ళిళ్ళలో ఎప్పుడు 3 వాక్యాలు చదువుతారు. అది కూడా అర్థం కాదు నాకు. ఆదికాండం 2వ అధ్యాయం, తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఐ డోంట్ జస్ట్ అండర్స్టాండ్. ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో పిల్లలకి పరలోక ప్రార్థన నేర్పుతున్నారు. నేను వాళ్ళని చూసి జాలిపడ్డాను. అరేరే, చిలక పలుకుల్లాంటి పరలోక ప్రార్థన మీరు నేర్పేది? తండ్రితో మాట్లాడేవాళ్ళు ఏవో కంఠస్థం చేసిన మాటలే అస్తమాను పలుకుతుంటే ఎంత విచారం, ఎంత తప్పు. మనసు విప్పి మన దేవుడితో, మన తండ్రితో మనం మాట్లాడాలి, కానీ ఏవో కంఠస్థం చేసిన మాటలు కాదు. దేవుడు సంతోషించడు. ఎన్నో ఆచారాలు క్రైస్తవ్యంలో చోటు చేసుకున్నాయి. ఎన్నో వాటి విషయమై నేను ఎంతో విచారిస్తూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను. వాటిని నా వర్తమానాల్లో, బోధల్లో ఖండిస్తుంటాను. అయినా చాలామంది కళ్ళు తెరిచి ఎస్ ఇట్ ఈస్ ట్రూ, ఆయన చెప్పేది ఆలోచిద్దాం, నిజమే కదా అని రియలైజ్ అయ్యేవాళ్ళు కొద్దిమంది, వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళు రియలైజ్ అయ్యి మార్పు చెందిన, వాళ్ళు ఎదిరించిన నేనేం చేయలేను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారనే వార్త నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని యోహాను చెప్తున్నాడు తన పత్రికలో. ఈరోజు యథార్థత అనే మాట గురించి మనందరం ధ్యానం చేద్దాం.
లైఫ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఆదికాండం 2:25 ఎందుకు ప్రాముఖ్యమైందంటే, దేవుని దృష్టిలో భార్యాభర్తలు పారదర్శకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. భార్యకు భర్త, భర్తకు భార్య ఒకరికొకరు పారదర్శకమైన ట్రాన్స్పరెంట్ జీవితం జీవించాలనే దేవుడు వారిని నియమించాడు. దేవునికి దూరమైంది, దేవునికి రహస్యమైంది, భార్యకు లేక భర్తకు రహస్యమైన జీవితం ఏది ఉండకూడదని దేవుని ఉద్దేశం. ట్రైన్ రిలేషన్షిప్, త్రికోణములోని 3 భుజాలు ఉన్నట్టు బేస్ దేవుడైతే ఈ కోణం భార్యాభర్తలుగా ఉంటే ఎంత సంతోషమో. ఇంకొక 3వ వ్యక్తి ఆ కుటుంబంలో ప్రవేశించడానికి వీల్లేదు. ఈ లోకంలోని మనుషులందరూ వేషధారణ జీవితాన్ని అలవర్చుకున్నారు, నేర్చుకున్నారు. వారి పెద్దలు, వారి బోధకులు అలాంటి వేషాన్ని వేస్తూ వారికి నేర్పించారు. దేశాన్ని పరిపాలించే రాజు ఎలాంటి వాడో ఆ దేశంలో ఉన్న ప్రజలు కూడా అలాంటి వారే అవుతారు. తల్లి ఎలాంటిదో కుమార్తె కూడా అలాంటిదే అవుతుంది. ఎందుకంటే వెన్నతో పెట్టిన విద్య అంటారు తెలుగులో. తండ్రి ప్రవర్తన అంతా బిడ్డలు చూస్తుంటారు, తండ్రిలానే కుమారుడు తయారవుతాడు. ఫస్ట్ టీచర్స్ పేరెంట్సే. మనకు మార్గదర్శకులుగా ఉన్న దైవ భక్తులు ఎప్పుడైతే యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ అలా ఉండమని తమ అనుచరులను, విశ్వాసులను ప్రోత్సహిస్తారో అప్పుడు వారు దాన్ని అలవర్చుకుంటారు. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అదో రకమైన అంగి వేసి పట్టీలు వేసుకొని ప్రజలకు ఏదో ఒక క్రొత్త రూపును చూపిస్తూ స్టేజ్ దిగిపోగానే ఇవన్నీ తీసేసి స్టేజ్ మీద ఉన్నప్పుడు అదో రకమైన భాషను, సామాన్యంగా మాట్లాడని భాషను ఉపయోగిస్తూ క్రైస్తవ జీవితాన్నే ఒక నాటకీయమైన జీవితంగా తయారు చేసేసారు ఈ నాయకులు. అదే విధానాన్ని విశ్వాసులు కూడా నేర్చుకోవడం గమనార్హం. కీర్తన గ్రంథం 25:21లో ఈరోజు మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను, వాటిని మీరు దయతో రాసుకోండి. 25:21 యథార్థతయు నిర్దోషత్వమును నిన్ను సంరక్షించును. ఇంటెగ్రిటీ ప్రొటెక్ట్స్ యూ. యథార్థమైన జీవితము నిన్ను సంరక్షిస్తుంది. దోషము లేని జీవితము నీకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. సామెతల గ్రంథం 19:1లో యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ఈ లోకములో ధనధాన్యాలు కలిగిన వాడు దేవుడి దృష్టిలో శ్రేష్ఠుడు కాదు. ఈ లోకములో మంచి ఉద్యోగం చేసేవాడు, అందముగా ఉన్నవాడు, బాగా సంపాదించినవాడు, లౌకికమైన జ్ఞానము కలిగి ఉన్నవాడు దేవుడి దృష్టిలో గొప్ప కాదు. మానవుడు గొప్పగా అనుకునేది దేవుడి దృష్టిలో మురికి గుడ్డ. దేవుడి దృష్టిలో శ్రేష్ఠుడు ఎవడంటే నిర్మలమైనవాడు. మీరు ఎప్పుడైనా నిర్మల అనే పేరు విన్నారా? ఎంత మంచి పేరు! నిర్మలత్వము అనే పదము ఎంత మంచిదో. యథార్థ జీవితానికి మరొక పర్యాయ పదము నిర్మలత్వము. లోపల ఎలా ఉన్నామో బయటకు కూడా అలానే ఉండడం, బయటకు ఎలా ఉన్నామో లోపల కూడా అలాగే ఉండడమే యథార్థ జీవితము. లూకా సువార్త 16:10లో యేసు ప్రభు ఈ విషయం గురించే ఒక మంచి విషయాన్ని చెప్పాడు. అదేమంటే, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ న్యాయముగా ఉంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్, యూనిక్ స్టేట్మెంట్. మిక్కిలి కొంచెము, చిన్న విషయములో ఎవరైతే నమ్మకంగా ఉంటూ ఉంటారో వారు ఎక్కువలోనూ న్యాయముగా ఉంటారు. ఇన్ అదర్ వర్డ్స్, చిన్న విషయంలో నమ్మకముగా ఉండలేని వారు పెద్ద విషయాల్లో
ఎలా ఉండగలరు? ఎలా ఉండగలరు? ఈ లోకములో రాజకీయ నాయకులను చూస్తే, సినిమా వాళ్ళను చూస్తే, లాయర్స్ని చూస్తే, అకౌంటెంట్స్ని చూస్తే, చార్టర్డ్ అకౌంటెంట్స్ని చూస్తే అంత అబద్ధముతోనే వారు జీవిస్తూ ఉంటారు. అకౌంట్స్ అనగానే అబద్ధం. ప్రభుత్వాన్ని మోసగించి పన్ను కట్టకుండా ఎలా తప్పించుకోవాలా అనే ఐడియాలు వేస్తూ ఉంటారు ఆడిటర్స్. తమను పరిపాలించే ప్రభుత్వానికి చేయూతనివ్వాల్సిన పౌరులు పన్ను ఎగగొట్టి ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ లోక నాయకులు మనకు సన్మార్గము బోధించి నీతి న్యాయాలు నేర్పవలసిన నాయకులు, వారు తప్పు చేస్తూ మీరు ఇలాగే చేయండి అని మనకు ఇండైరెక్ట్గా నేర్పిస్తూ ఉన్నారు. ఇక రాబోయే సమాజం ఎంత కరప్షన్లోకి వెళ్ళిపోతుందో చూడండి. లంచము తీసుకొనని ఆఫీసు ఏది? లంచము తీసుకొనని గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంతమందిని మనం కౌంట్ చేయగలం? ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ జీవితం ఎంత ప్రమాదకరమైనదో. ఎందుకంటే వాళ్ళు ఏ క్షణాన్నైనా పట్టుబడతారు. తప్పు చేసిన వారు సిగ్గు అనుభవించాల్సి వస్తుంది. అక్రమంగా సంపాదించిందంతా వాళ్ళు ఒకరోజు విడిచిపెట్టవలసి వస్తుంది. కానీ క్రైస్తవ జీవితము యథార్థమైంది, న్యాయబద్ధమైనది, యేసు ప్రభువు వలె జీవించేది. బైబిల్ పట్టుకున్న ప్రతి విశ్వాసి నేను ప్రభువు వలె జీవించడానికి తీర్మానం చేసుకున్నాను. లోక నటనకు నేను దూరంగా ఉన్న వ్యక్తిని. ఐఎమ్ ట్రయింగ్ టు బీ లైక్ జీసస్. ఐఎమ్ ఏ క్రైస్ట్ లైక్ మ్యాన్. ఐఎమ్ ఏ క్రిస్టియన్. లోకానికి జీవవాక్యాన్ని చేతపట్టుకొని ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఏ పర్సన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. యథార్థవంతుడిగా జీవించుటకు నేను నిర్ణయించుకున్న వ్యక్తిని. లోకముతోనూ, పాప ఆశలతోనూ, అక్రమ జీవితముతోనూ, మాయా మంత్రాలతోనూ నేను పోరాడే వ్యక్తిని అని చెప్పేవాడే బైబిల్ పట్టుకున్నవాడు. అయితే బైబిల్ చేత పట్టుకున్న వారిలో ఎంతమంది బైబిల్ బోధించే నీతి న్యాయాలతో జీవిస్తూ ఉన్నారు? బైబిల్ వాక్యాన్ని బోధించే బోధకుల్లో ఎంతమంది యథార్థవంతులుగా ఉండి వారు చెప్పేది పాటిస్తూ బోధిస్తూ ఉన్నారు అని ఆలోచిస్తే చాలా తక్కువ మంది. హెబ్రీ పత్రిక 1:9 ప్రభు గురించి రాస్తూ, ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చిస్తాడు. మనందరం ఆశీర్వాదాల కోసం ఆశపడతాం, నిజమే, దేవుడు దీవించేవాడే. కానీ దేవుని ఆశీర్వాదాలు మనము కానుక ఇచ్చి పొందలేము. ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసి ఎన్నడూ నీవు దేవుని ఆశీర్వాదాలు పొందలేవు. దేవుడు లంచం తీసుకొని నీకెప్పుడు సహాయం చేయడు. నీ యథార్థ జీవితం, నీ నీతి జీవితం దేవుని ఆశీర్వాదాలకు నిన్ను అర్హురాలుగా చేస్తుంది. కానీ నీవిచ్చే కానుక ఏమాత్రము కాదు. నీవు క్రమంగా చర్చికి రావడం వల్ల నీవు దేవుని ఆశీర్వాదాలకు ఎప్పుడు వారసుడు కాలేవు, ఎప్పటికీ కాలేవు. ఇట్ ఈస్ ది ఒబీడియన్స్ దట్ బ్రింగ్స్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్. జస్ట్ ద ఒబీడియన్స్. మన జీవిత విధానాన్ని, ఆలోచన విధానాన్ని తప్పక మనం మార్చుకోవాలి. దేవుణ్ణి భ్రమపరచలేం. మనకు తోచినట్టు చేసి దేవుణ్ణి సాటిస్ఫై చేయలేము, ఎప్పటికీ చేయలేము. నీ జీవిత విధానం వల్ల దేవుడు ఎప్పటికీ తృప్తిపరచబడడు. యథార్థమైన నీ జీవితము నీ ప్రార్థనకు జవాబు తెస్తుంది, కానీ నీ భక్తి వేషాలు కాదు, ఎప్పటికీ కాదు. ఆయన క్యారెక్టర్ ఎలాంటిదంటే నీతిని ప్రేమించేవాడు, నీతి మంతుల్ని ప్రేమించేవాడు. ఏది భక్తిహీనతో, ఏది దుర్నీతియో దాన్ని ఆయన ద్వేషించేవాడు. మనం కూడా అలా ఉండాలి.
ఒక పాపితో నీవు స్నేహం చేస్తున్నావంటే నీవు కూడా పాపియే. యూ షుడ్ వాల్యూ ది లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. నీ జీవితంలో నీతికి, నమ్మకత్వానికి, యథార్థ జీవితానికి నీవు విలువ ఇవ్వాలి. దాన్ని ఉన్నతంగా నీవు ఎంచుకోవాలి. అబద్ధమాడని జీవితం ఎంత ఉన్నతమైందో, ఎంత అతిశయింపదగినదో, ఏకపత్ని పురుషుడు దేవుడి దృష్టిలో ఎంత మంచివాడో, హృదయములో కూడా స్త్రీని మోహపు చూపుతో చూడకుండా నీతిగా ఆలోచన చేసేవాడు దేవుడి దృష్టిలో గొప్పవాడు. మానవులు ఎంత మంచి యాక్టర్స్ అంటే ప్రజలు చూసినప్పుడు వారు నీతిమంతులుగా అగపడడానికి ఎంత తాపత్రయపడతారో. కానీ నిజమైన వ్యక్తిత్వం ఏంటో తెలుసా? అవర్ సీక్రెట్ లైఫ్ ఈజ్ వాట్ రియలీ we are. అవర్ ప్రైవేట్ లైఫ్ ఈజ్ వాట్ we are. మనం పబ్లిక్లో కనబడే ఈ జీవితం నిజమైంది కాదు, అది అబద్ధం. నువ్వెవరో నేనెవరమో తెలియాలంటే మనలో రహస్య జీవితం ఉందే, ఎవరికి తెలియని రహస్య జీవితం ఉందే. వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్, వెరీ వెరీ పర్సనల్, వెరీ వెరీ ప్రైవేట్. ఓన్లీ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ డార్క్నెస్ ఆఫ్ లైఫ్, యువర్ సీక్రెట్స్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ వాట్ యు ఆర్. అదే నీవు. ప్రైవేట్ లైఫ్లో నువ్వు ఎలా ఉంటావో అదే నీ వ్యక్తిత్వము. యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్. డూ యూ నాట్ నో? ఐ నో అబౌట్ మై ఫెయిల్యూర్స్. ఐ నో అబౌట్ మై వీక్నెసెస్. ఐ నో మై స్ట్రగుల్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. బట్ నోబడీ నోస్. నో వన్ నీడ్స్ టు నో మై ప్రైవేట్ లైఫ్. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ మై సెల్ఫ్. మన వ్యక్తిత్వము ఏంటి? నిజమైన మన వ్యక్తిత్వము ఏంటి అంటే మనం ఒంటరిగా ఉంటామే, ఎవరు లేనప్పుడు గదిలో ఒంటరిగా ఉంటామే, ఇంట్లో ఎవరు లేనప్పుడు బోల్ట్ పెట్టి ఇంట్లో ఒంటరిగా ఉంటామే. అది మన నిజమైన వ్యక్తిత్వము, పర్సనాలిటీ. ఎవరు లేని పరిస్థితుల్లో నీ ఒక్కడవే, నీకు హై పవర్ ఇంటర్నెట్ నీకు ఇచ్చి, నీ ముందు హై పవర్ సిస్టమ్ కంప్యూటర్ ఇచ్చి, నిన్నెవరు చూడడం లేదు, నిన్నెవరు గమనించడం లేదు, నీవు ఇంటర్నెట్తో ఏం చేస్తావో చూసుకో, ఏం చూస్తావో చూసుకో అని ఇస్తే నీవు వెతికే సైట్స్ ఏంటి? నీ గుండెతో నువ్వు సమాధానం చెప్పు, నీ హృదయంతో నీవు సమాధానం చెప్పు. కెన్ యూ ప్రూవ్ యువర్ ఇంటిగ్రిటీ వెన్ యు ఆర్ అలోన్ ఎట్ హోమ్? యథార్థ జీవితం వల్ల నీలో శాంతి అభివృద్ధి అవుద్ది. తెలుసా నీకు? సంతోషం ఎక్కువ అవుతుంది నీకు. అబద్ధ జీవితాన్ని అలవర్చుకొని నీ జీవితాన్ని లీడ్ చేయడం వల్ల నీవెంతో బరువు మోస్తూ భారంగా నీ జీవితాన్ని నెట్టుకెళ్లాల్సి వస్తుంది. యథార్థమైన జీవితం ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఎంత శాంతిని ఇస్తుందో, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. నమ్మకత్వం అంటే ఇతరులకు చెప్పి ఆ ప్రకారం చేసేది. యేసు ప్రభు జీవితం దానికి ఎంతో మాదిరిగా ఉన్నది. ఇతరులకు చెప్పి చేయకపోవడం చాలా అపనమ్మకమైన జీవితం. అబద్ధాలాడే వాళ్ళకి జ్ఞానం ఎక్కువ కావాలి. ఎందుకంటే వారు గతంలో చెప్పిన అబద్ధాన్ని వారు బాగా జ్ఞాపకం ఉంచుకుంటేనే కానీ ఇప్పుడు చెప్పబోయే అబద్ధాన్ని అతకలేరు. వాళ్ళకి జ్ఞాపక శక్తి చాలా అవసరం. అబద్ధాలు ఆడేవాళ్ళు గుట్టకు వేస్తారు. గమనించండి. యాడమ్స్ యాపిల్ అనేది ఇది కంగారుగా దిగుతూ ఉంటుంది. లై డిటెక్టర్స్ అన్ని పోలీసులు వాడుతూ ఉంటారు. ఒక ప్రశ్న వేయగానే అతను కంగారు పడుతున్నట్టు పోలీసులకు తెలిసిపోతుంది. తద్వారా వాడు ఆ తప్పు చేసినట్టు తెలియకుండానే వాడి మూమెంట్స్ వల్ల, వాడి హార్ట్ బీట్ వల్ల, వాని పల్స్ వల్ల వాడు అబద్ధం చెప్తున్నాడని డిటెక్ట్ చేస్తారు. నమ్మకమైన జీవితం ఎంత ధైర్యాన్ని, తద్వారా ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఎంత శాంతిని, సమాధానాన్ని ఇస్తుందో, జీవితాన్ని ఎంత సులువుగా తీసుకువెళ్ళడానికి సహాయం చేస్తుందో. యథార్థ జీవితం అంటే దేవునికి భయపడడం.
మనందరము దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 14 and 12 చూడండి, మనందరము మన యజమానుడైన దేవునికి లెక్క ఒప్ప చెప్పాలని. అమెరికా దేశంలో ఆనెస్టీ గురించి ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తారు పిల్లలకి వారి చిన్నతనము నుండే ఆనెస్టీ అనేది నేర్పుతారు. మనకు లేదు అలాంటి చదువు. అందుకనే పిల్లలు చిన్నప్పటి నుండి అబద్ధాలు నేర్చుకుంటారు, తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. నీతి న్యాయాలు వారికి తెలియకుండానే వారు పెరుగుతూ ఉంటారు. అసలు భక్తి అంటే ఏంటంటే నీతి న్యాయములు కలిగి జీవించడమే. డూ యూ లీడ్ దట్ లైఫ్? ఆర్ యూ లీడింగ్ దట్ లైఫ్ టునైట్? ఎస్ పాస్టర్, బైబిల్ బోధించినట్టు నేను నీతి న్యాయములు కలిగి జీవిస్తున్నాను అని మనలో ఎంతమంది చెప్పగలరు? నీవు వాహనం నడిపేటప్పుడు లైసెన్స్ నీ దగ్గర ఉందా? బండి మీద ముగ్గురు వెళ్ళడం అది యథార్థత కాదు. ట్యాక్స్ అయిపోయినా ఇంకా బండి నడపడం అది యథార్థత కాదు. అక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్ వెహికల్స్ చెక్ చేస్తున్నాడు అని అనగానే చాలామంది ఆ వెహికల్స్ అక్కడక్కడ ఆగిపోయి సైడ్ రోడ్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను నవ్వుకున్నాను. వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేవు కనుక, వాళ్ళ జీవితం యథార్థమైంది కాదు కనుక చెక్ పాయింట్కి వచ్చేటప్పటికి వాళ్ళు భయపడిపోయి ఆగిపోయారు. రేపు పరలోక రాజ్యంలోనికి వెళ్ళే ముందు నీ చెక్ ఉంటుంది. నీవు ఒక త్రాగుబోతేవైతే, ఒక జూదగాడవైతే, ఒక వ్యభిచారివైతే, ఒక అపనమ్మకస్తుడు అయితే, యూ విల్ హ్యావ్ నో ఎంట్రీ. ఐ టెల్ యూ, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ హియర్ ఇఫ్ యూ డోంట్ రిపెంట్. అబద్ధ జీవితాన్ని అలవర్చుకొని అబద్ధములోనే సంతోషిస్తూ అబద్ధ జీవితాన్ని అలవాటు చేసుకొని అదే ఒక ఫ్యాషన్గా ఈ లోకం వెళ్ళిపోతుంది. ఇక నీకు ఒక అన్యుడికి, నీకు ఒక దేవతను పూజించేవాడికి తేడా ఏంటి? ఆలోచన చేసావా ఎప్పుడైనా? ఒక షాప్ కీపరు ఎక్కువ చిల్లర ఇచ్చాడట. అతను చూసుకొని, దేవా నేనంటే నీకు చాలా ప్రేమ, యు ఆర్ బ్లెస్సింగ్ మీ అని అక్రమంగా వచ్చిన చిల్లర డబ్బులు వేసుకొని, దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు నా అవసరం ఆయనకు తెలుసు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు షాపులో నుండి. ఏమంటే దేవుడు అలాంటి డబ్బు ఇస్తాడా? దేవుడు పక్కవాడి అకౌంట్లో దొంగిలించి నీ అకౌంట్లో వేస్తాడా? ఈ బోధకులు చెప్పేదాన్ని ఎందుకు మీరు ప్రశ్నించరు? మనీ మెరకల్స్ అట కొత్తగా మొదలెట్టారు, జిమ్మిక్స్. మనీ మెరకల్స్ ఏంటండి? నీకు కలిగి ఉన్నవాడితో తృప్తి కలిగి జీవించు అని బైబిల్ చెప్తుంటే, ధనాపేక్షలగుటకు ఆశపడి వారు శోధనలోను ఉరిలోనూ చిక్కుకుంటారని తిమోతి 6లో చెబుతుంటే, నీ అకౌంట్లోకి అక్రమంగా వచ్చి పడిపోవడం దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నావా? రాత్రికి నీవు ధనవంతుడు అయిపోవడం అది దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నావా? ఒకరోజు మా పాప ఈమెయిల్కి, అకౌంట్కి ఒక ఈమెయిల్ వచ్చింది, నీకు 50 లక్షలు 5 మిలియన్ రూపీస్ నీ పేరు మీద లాటరీ తగిలింది, దాన్ని రెడీమ్ చేయడానికి, విడిపించుకోవడానికి నీవు వచ్చి కొన్ని స్టెప్స్ నువ్వు ఫాలో అయితే చాలు అని రాగానే మా పాప అంది, డాడీ ప్రైజ్ ది లార్డ్ డాడీ, రియల్లీ ప్రైజ్ ది లార్డ్ డాడీ, మన కష్టాలన్నీ పోయినాయి డాడీ, మన డ్యూస్ అన్ని కట్టేద్దాం డాడీ. ఏమైందమ్మా అంటుంటే, ఐ టెల్ యూ సంథింగ్, వీఆర్ సో లక్కీ, నాకు 50 లక్షలు వచ్చేసిందట అకౌంట్లోకి. యు నో వాట్ అంటూ చెప్తుంది నాకు, చిన్న బిడ్డ. నేను అనుకున్నానమ్మా అని ఇలా పట్టుకొని అన్నాను. దేవుడు ఎప్పుడు అలా ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదాలన్నీ స్టెప్ బై స్టెప్ అలా నీతి న్యాయములు కలిగి దేవుడు మనకిస్తాడు. కానీ అక్రమంగా దేవుడు ఎప్పుడు అలా పైకి వెళ్ళిపోయేలా చేయడు. దట్ ఈస్ సాటానిక్. అది నమ్మకం, అది మోసం. ఐ విల్ ట్రై అన్నది, ఓకే ట్రై. 1 వీక్ తర్వాత అన్నది, మా ఇద్దరి మధ్య చాలా ఈమెయిల్స్ నడిచినాయి డాడీ, లాస్ట్లో ఏమన్నాడంటే 50 లక్షలు నీ అకౌంట్లో పడాలంటే
నీవు 5 లక్షలు నా అకౌంట్లో ముందేయి అన్నాడట. నీకు చెప్పాను కదమ్మా, మోసం, అక్రమము, అన్యాయము. వాడు నీకు 50 లక్షలు ఎందుకు ఇస్తాడు? నీ దగ్గర ఉన్న సొమ్మును కాజేయడానికి వాడేసిన ప్లానే కానీ అది నీ మీద ప్రేమతో నీకు 50 లక్షలు వేయడం కాదు. అయినా దేవుణ్ణి నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు సడన్గా అలా డెవలప్ చేయడు. వారికి పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో వారు గెలిస్తే వారిని ఒక మెట్టుకు తీసుకువెళ్తాడు. ఇస్సాకును దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదించాడు. అక్రమంగా దేవుడు ఎప్పుడు ఎవరిని దీవించడు. దేవుడిచ్చే ఆశీర్వాదం అక్రమంగా రాదు. అన్యాయంగా వచ్చేది దేవుడిచ్చింది కాదు. ఏమని మీరు మాట్లాడుతున్నారో ఆ విధంగా మనం జీవించవలసి ఉంది. దిస్ ఇస్ వెరీ సీరియస్ మ్యాటర్. ఒక పాస్టర్ గారు బస్సులో ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటారట. ఒకసారి ఆ కండక్టరు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ చేంజ్ ఇచ్చేసాడు ఆయనకి. ఆయన వెళ్ళి సీట్లో కూర్చున్నారు. ఆ పాస్టర్ గారు లెక్క చూసుకుంటున్నారు. ఎక్కువ చిల్లర ఇచ్చాడు తొందరపాటులో. అయితే తన స్టాప్ వచ్చింది. ఆయన దిగిపోతూ అన్నాడు, కండక్టర్ గారు, నాకు మీరు చిల్లర ఎక్కువ ఇచ్చారు, చూసుకోండి, తీసేసుకోండి ఆ ఎక్కువ ఇచ్చిన చిల్లర అనగానే కండక్టర్ అన్నాడు, పాస్టర్ గారు ఒక నిమిషం, మీరు యథార్థ జీవితం గురించి చెప్పిన వాక్యాన్ని నేను విన్నాను వెనకాల కూర్చొని. మీరు యథార్థంగా ఉంటారో లేదో చూద్దామని మీకు నేనే కావాలని చిల్లర ఎక్కువ ఇచ్చాను. గుడ్ పాస్టర్ గారు, నేను మీ చర్చ్కి వస్తాను. ఎందుకంటే మీరు ఏమని చెబుతున్నారో అలా జీవించారు. చిన్న విషయంలో, ఒక 50 పైస విషయంలో మీరు నమ్మకస్తులను రుజువు చేశారు. దిస్ కాయిన్, ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ, ఇట్ షుడ్ నాట్ గో ఇన్ టు మై పాకెట్. It is not God who gave me this. I got it in a wrong way. Conductor garu, take it back. He said, I tested you, pastor, and you passed the test, and I will continue to come to your church. You proved your integrity. I love you, pastor. నీ బోధలు కాదు పాస్టర్ గారు, నీ జీవితాన్ని చెక్ చేశాను. చిన్న విషయంలో నీవు ప్రూవ్ చేసుకోగలుగుతావేమని చెక్ చేశాను. నువ్వు ప్రూవ్ చేశావు. I want to have a person who would be a great model, role model to me. బోధలు చేసేవాడు కాదు నాకు కావాల్సింది, అలా జీవించి చూపించేవాడు నాకు కావాలి. No matter what, whether you are BTH or MD or any theological doctorate, I don't care. I don't care, pastor. Only I care is whether you are a pastor of integrity or not. It all matters. నేను ఒక పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు, లేట్ నైట్ 12 o'clockకి మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు. అప్పుడు ఒక యాపిల్ మొబైల్ ఫోన్ ఒకటి పడిపోయింది, లేకపోతే ఓ ఫ్యాటీ వాలెట్ అంటే బరువుగా ఉన్న పర్స్ ఒకటి పడిపోయి ఉంది రోడ్డు మీద. వాట్ విల్ యూ డూ? చెప్పండి పాస్టర్ గారు. నేను టునైట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ది మ్యాటర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. యథార్థ జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. ఐ వాంట్ సమ్ ఫీడ్బ్యాక్. టెల్ మీ, వాట్ వుడ్ యూ డూ? ఏం చేస్తారు మీకు మంచి మొబైల్ దొరికితే రోడ్డు మీద? ఆయన అన్నారు, దానిలో ఉన్న సిమ్ కార్డ్ తీసేసి ఆ ఫోన్ జేబులో పెట్టుకుంటాను. నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు. మరి వాలెట్ దొరికితే ఏం చేస్తారు? దానిలో ఉన్న క్యాష్ తీసేసి వాలెట్ పడేస్తాను. వావ్ అనుకున్నాను, మనసులో అనుకున్నాను. అమెరికాలో అయితే మీరు చెప్పినట్టు చేస్తారండి, ఇండియాలో అయితే ఎవరు అలా చేయరు అన్నారు. వాట్ మేక్స్ డిఫరెన్స్ లివింగ్ ఇన్ యుఎస్ అండ్ లివింగ్ ఇన్ ఇండియా? మేక్స్ నో డిఫరెన్స్ టు ఎ క్రిస్టియన్. గాడ్ ఈజ్ సేమ్ దేర్, గాడ్ ఈజ్ సేమ్ హియర్. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. అక్కడ జీవితమే, ఇక్కడ జీవితమే. యథార్థత అనే విషయం అక్కడి వారికి వర్తిస్తుంది, ఇక్కడి వారికి వర్తిస్తుంది. క్రైస్తవుడు ఎక్కడైనా ఒకటే. నీది కాని వస్తువును నీవు అసహించుకోకపోతే నీవు పరలోకం చేరవు, పరలోకం చేరవు. నీ మనసులో కూడా దాన్ని అసహించుకోకపోతే నీవు రాజ్యంలో ప్రవేశించవు. సామెతలు 10:9
యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ఉంటాడు, ధైర్యముగా ఉంటాడు. ఇతరులు చూచినా చూడకపోయినా జీవిత విధానం ఎప్పుడు ఒకేలా జీవించాలి. ఇక్కడ ఉన్న, అమెరికాలో ఉన్న, ఇక్కడ ఉన్న, ఒంటరిగా ఎక్కడో ఉన్న, ఢిల్లీలో ఉన్న జీవిత విధానం మారకూడదు, ఆలోచన విధానం మారకూడదు. ఒక ధనవంతుడైన ఒక గొప్ప యజమాని తన పిఏతో క్యాంప్కి వెళ్తున్నాడు, వేరే దేశానికి. తప్పక వెళ్ళవలసి వచ్చింది. ఆమె ప్రయాణం ఓకే చేయడానికి, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్, నిన్ను ప్రశ్న వేయినా మై బాస్ అని అడిగింది. ఎస్, ఓన్లీ వన్ క్వశ్చన్ బాస్ ఐ పుట్ ఆన్ యువర్ ఫేస్, కెన్ ఐ ట్రస్ట్ యూ? జస్ట్ ఎ సింగిల్ సెంటెన్స్. నేను నిన్ను నమ్మి నీ కూడా క్యాంప్కి రావచ్చా? అతను అన్నాడు, ఐ డోంట్ నో, ఏమో పరిస్థితులు ఎలా మారుతాయో నాకు తెలీదు అని అన్నాడట. విచ్ మీన్స్ యూ కెన్ ట్రస్ట్ మీ, ఐ కెన్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్. ఆఫీస్లో 10 మంది మధ్యలో ఉన్నాం కాబట్టి ఐ డిడ్ నాట్ టచ్ యూ. నీ మీద నాకు అలాంటి అభిప్రాయం కలగలేదు. వాట్ ఇఫ్ యూ అండ్ మీ एक कमरे में बंद हो, क्या होता है? What will happen? She said, I am sorry, I cannot work with you anymore. I am sorry, I am going out. No matter you kick me out or you let me work for you or not, I cannot trust you for your word. I am sorry, I am going. My husband is the master of my body. I don't let anybody touch me. I am sorry, I quit the job. ఎన్ని వేల డాలర్లు నాకు ఇచ్చినా నమ్మకము లేని వ్యక్తితో నేను ప్రయాణం చేయలేను. నీ చూపులు నన్ను భయపెట్టాయి. నీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ నన్ను ఎందుకో కంగారు పుట్టిస్తున్నాయి. ఈజ్ హీ ఎ ట్రస్ట్ వర్ది పర్సన్ అని అనుకున్నాను. నిన్ను అడిగి అప్పుడు నీ కూడా వద్దాం అనుకున్నాను. నువ్వు చెప్పావు, ఐ డోంట్ నో, ఏమవుద్దో నాకు తెలీదు. దట్స్ ఎ గుడ్ ఆన్సర్ ఫర్ హిమ్ ఆన్ హిస్ పార్ట్. వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ యూ ఆర్ టు గో ఎలోన్ విత్ సంబడి ఆపోజిట్ సెక్స్? ఒక యవనస్తుడితో, ఒక యవనస్తురాలితో నీవు ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే, ఒంటరిగా ఒక చోట నైట్ అవుట్ చేయాల్సి వస్తే నీవు నీ యథార్థతను కోల్పోతావా? ప్రభు కోసం నీవు నమ్మకంగా ఉంటావా? యోసేపు పారిపోయినట్టు పారిపోగలవా? నేను దేవునికి భయపడేవాడిని. దేవుడు నన్ను దీవించాలంటే నేను ఆయన దృష్టిలో 1000 మైళ్ళు దూరంలో కూడా నేను నమ్మకస్తునిగా జీవిస్తాను. యూ కెనాట్ టెంప్ట్ మీ. ఓ యజమానిని భార్య, పొతిఫర్ భార్య, యూ కెనాట్ టెంప్ట్ మీ. నేను చావడానికైనా సిద్ధమే కానీ నాతో నీవు పాపం చేయించలేవు. నెవర్, నెవర్. నేను దేవునికి భయపడేవాణ్ణి. వ్యభిచారం అనే పాపము దేవునికి విరోధముగా చేసే పాపము. ఐ కెనాట్ డూ దిస్, ఐఎమ్ సారీ. నిన్ను జైలుకి పంపుతాండరే అన్నది. జైలుకి కాదు, నాకు చంపిన నేను పాపం చేయను నీతో. జైలే మంచిది నాకు నీతో పాపం చేయడం కంటే. నేటి క్రైస్తవ యువత అవకాశాల కోసం పరిగెడుతుంటే దేవుడు యోసేపును మనందరి కోసం ఒక మోడల్గా పెట్టలేదా? కొంతమంది అంటారు, నేను కూడా అలాగే ఉన్నానండి యోసేపులా. నీ థాట్స్లో నీవు వ్యభిచరిస్తున్నావేమో. యూ మే నాట్ హ్యావ్ క్లీన్ థాట్స్ వెన్ యు ఆర్ ఎలోన్, వెన్ యు ఆర్ ఆన్ యువర్ బెడ్. కెన్ యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్? నటించేది కాదు జీవితం. దేవుడు నీ హృదయంతరంగాన్ని చూచినప్పుడు నీ ఆలోచన విధానం, నీ ఆలోచనలో ఎవరున్నారు? నీ భార్య తప్ప ఎవరున్నారు? నీ భర్త తప్ప ఎవరున్నారు? నీకు తెలుసా, నీవు క్రియ చేయక ముందే నీ తలంపుల్లో నీవు పాపం చేసేసావు ఆల్రెడీ. పనిష్మెంట్ నీ కోసం సిద్ధంగా ఉంది. ఆలోచన చేయండి ఈ విషయాల గురించి. పాపపు తలంపులతో మనుషులు జీవిస్తున్నారు, కానీ నీతి పలకరింపులు చేస్తున్నారు. వాళ్ళ హృదయం అంతా కుళ్ళుతోనూ పాపపు ఆలోచనలతోనూ ఉన్నది. వారి మాటలు మాత్రం ఎంత నీతిగా ఉంటాయో.
తీర్పు ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది మన మాట అవునంటే అవుదు, కాదంటే కాదుగా ఉండి తీరాలి. కెన్ యూ కమ్ టుమారో, కెన్ యూ ప్రామిస్ మీ అబౌట్ దిస్ అని ఎవరైనా మమ్మల్ని అడిగారు అనుకోండి, మనం ఏం చేయాలంటే ఓకే ఐ విల్ షూర్లీ కమ్ అని అనడం కంటే ఒకటి మీకు నేర్పుతున్నాను నా అనుభవంలో నుండి ఏంటంటే, నేను వచ్చుటకు ప్రయత్నిస్తాను అని చెబితే మనము తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడు నో అని చెప్పను, నేను ఎప్పుడు ఎస్ అని చెప్పను. నేను చెప్తాను ఐ విల్ థింక్ అబౌట్ ఇట్, ఐ విల్ ట్రై టు డూ వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, ఐ విల్ ట్రై. ఒక పాస్టర్ గారు నా వెనకాల పడ్డాడు, అయ్యా 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 అంటూ. ఏం కావాలి మీకు? మందిరం కట్టుకుంటున్నాను, పైసలు కావాలి నాకు. ఓకే, ఎంత కావాలి? మీ ఇష్టం. ఎక్కడ మందిరం? ఏం చేస్తున్నారు మీరు? సంఘం ఉందా లేదా? సరే ఆలోచిద్దాం అని అన్నప్పుడు ఇప్పుడు ఎంతో కొంత ఇచ్చేసేయండి, వెళ్ళిపోతాను. నేనన్నాను నాకు ఇవ్వబడిన ప్రతి రూపాయి విషయం నేను దేవునికి లెక్కొప్పు చెప్పాలి. ఏమో నువ్వు తీసుకెళ్ళి తాగుతావేమో డబ్బుతో, నాకు తెలియదు. నువ్వు నిజమైన సేవకుడో కాదో నాకు తెలియదు. అండ్ ఐఎమ్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ఈచ్ రూపీ గాడ్ పుట్స్ ఇన్ మై హ్యాండ్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ in his sight, he will no more give me. He will not give me any more if I am not faithful. I say, I will try to help you something if you prove yourself genuine. నీవు నమ్మకస్తుడు అని తెలిస్తే నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. అంటే మనము తప్పిదెమలో పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోని విధానం ఏంటంటే ఐ విల్ ట్రై, నేను ప్రయత్నిస్తాను. ఐ విల్ ట్రై టు కమ్, ఐ విల్ ట్రై టు కీప్ మై ప్రామిస్ అని చెప్పడం మనకెంతో ఈజీగా ఉంటుంది మన జీవితం. లోకమంతా అబద్ధాలు ఆడేవాళ్ళైతే క్రైస్తవుడుగా నీకున్న విశిష్టత ఏంటి? నేను నా ఆఫీసులో కూర్చున్నప్పుడు చాలాసేపటి నుండి బయట వెయిట్ చేసి ఒక అతను వచ్చాడు. సార్ 5 minutes అన్నాడు. చాలా విలువైన వ్యక్తిగా ఉన్నాడు, మంచి బ్యాగ్ తెచ్చాడు, టై కట్టాడు. సరే కెన్ యూ గివ్ మీ 5 minutes అన్నాడు. నేను నా డోర్ ముందు పెద్ద బోర్డు పెట్టాను, ఏమనంటే దయచేసి 5 నిమిషాలు మాత్రమే మాట్లాడి వెళ్ళగలరు, కిందేమో వందనాలు వాళ్ళు కూల్ చేయడానికి. సో ఆ బోర్డు చూసి 5 నిమిషాలు మాట్లాడి వెళ్ళాలా. అతను అన్నాడు 5 minutes, యు మీన్ వాట్ యు సే అని అడిగాను. ఎస్ సార్ 5 minutes. ఓకే, ఇఫ్ ఇట్ వర్ ఫర్ 5 minutes ఇట్స్ ఓకే. యూ హ్యావ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఫార్ ప్లేస్, ఎక్కడి నుంచో వచ్చావు, 5 నిమిషాలు అడుగుతున్నావు. ఓకే నేనేం చేస్తున్నాను, ఆపేస్తాను అక్కడ అని నా కళ్ళద్దాలు తీసాను, అక్కడ పెట్టేశాను. చెప్పండి 5 minutes, వాట్స్ నౌ అని అనుకున్నాను. హీ టుక్ 50 minutes అండ్ హీ సెడ్ ఐ విల్ కమ్ నెక్స్ట్ వీక్ విత్ ఆల్ ద బ్రోచర్స్ అండ్ అప్లికేషన్స్ ఫర్ ది ఏమంటారు ఇన్సూరెన్స్ కంపెనీ, LIC కట్టాలి మీరు. నువ్వు 5 నిమిషాలు అన్నావు. ఇండియన్ స్ట్రెచబుల్ టైం అటు, రబ్బర్ బ్యాండ్ ఎలా సాగుద్దో స్టాండర్డ్ టైం కాదు. అంటే నీ దృష్టిలో 5 నిమిషాలు అంటే 50 నిమిషాలా? మన మాటకు విలువ లేనప్పుడు మనల్ని ఎవరు నమ్ముతారు? నేను యథార్థత అనే అంశం గురించి కొన్ని సిరీస్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే ప్రభు రాకపోతే, ప్రభు చెప్పాడు పులిసినది కొంచెం ఉన్న ముద్దంతటిని పులువ చేస్తుంది. ఒక పాస్టరు 95% ట్రూత్ చెప్తాడట, ఒక 5% అబద్ధాన్ని బోధిస్తాడట. ఆ 5% అబద్ధాన్ని బట్టి అతని బోధంతా ఏమైపోయింది? అబద్ధం అయిపోయింది. నీ జీవితంలో సిన్, పెద్ద సిన్నే ఉండక్కర్లేదు. ఇందాక మనం విన్నాం, స్మాల్ సిన్ దట్ గ్రోస్ అప్ టు బి ఎ బిగ్ సిన్. చిన్న పాపమే, చిన్న అవిధేయతే ఎంతగానో ఎదుగుతుంది నీ జీవితంలో. నీవు చేసే పనిలో ఎంత గెలిచావో, ఎంత విజయం సాధించావో ముఖ్యం కాదు, ఎంత నమ్మకంగా ఉన్నావని దేవుడు నిన్ను అడుగుతాడు. వేటిని పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలం, కానీ నమ్మకమైన వాడు అనే సాక్ష్యము పోగొట్టుకుంటే మనం ఎప్పటికీ సంపాదించలేము. ఇతరులు నీతో అబద్ధం చెప్పడం నీకు ఇష్టమా? మీకు ఇష్టమా? ఇతరులు మీతో అబద్ధం చెప్పాలని కోరుకుంటారా, నిజం చెప్పాలని కోరుకుంటారా? అయితే ముందు వారికి మీరు నిజం చెప్పాలి, అప్పుడే వారు మీతో నిజం చెప్తారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీవు యథార్థంగా ఉండక ఇతరులు యథార్థంగా ఉండమని కోరడం
అది సరి అయిన విధానం కాదు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 15 వచనాల్లో, లేకపోతే 5:12లో పౌలు అంటున్నాడు, మమ్మను మేమే మీ ఎదుట మెప్పించుకొనటలేదు. కొందరు హృదయమందు అతిశయపడక పై రూపమందే అతిశయపడుదురు. లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ అంటే అది కాదు. హృదయమందు అతిశయించేదే గాని పై రూపాన్ని బట్టి అతిశయించేది కాదు. యోబు గురించి మనం చూస్తే ఆయన పలికిన మాట చూడండి. 26వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో, నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, యోబు పలికిన మాట. నా నాలుక మోసమును ఉచ్చరించుటలేదు, నా మాట నేను నిలబెట్టుకోవడానికి పరిగెడుతున్నాను. 5వ వచనములో, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. హిడెన్ సీక్రెట్స్ అంటూ ఏమీ ఉండకూడదు మన జీవితంలో. అదే యథార్థ జీవితము. ఈ లోకములో గొడవలు జరగడానికి కారణం డబ్బు కాదు, మనుషులు అపనమ్మకస్తులుగా ఉన్నారు, నమ్మకత్వం లేకపోవడం వలననే. ఎప్పుడైతే నీ జీవితంలో తృప్తి అనేది ఉంటుందో నీవు నిర్మలంగా ఉండగలుగుతావు. తృప్తి అంటే కంటెంట్మెంట్ అని. జ్ఞానము, యథార్థత అనేవి చాలా మంచివి. జ్ఞానవంతుడు యథార్థంగా జీవించడం, యథార్థంగా జీవిస్తూ జ్ఞానంగా ఉండడం, అదెంత గొప్ప జీవితమో దాని గురించి మీరు ఆలోచన చేయండి. దానియేలు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ఆయనలో శత్రువులు ఏ లోపమును కనుగొనలేకపోయారట. దట్ ఈజ్ వాట్ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఈజ్. ఒక విషయంలో నమ్మకంగా ఉండడం, ఇంకొక విషయంలో నమ్మకం కోల్పోవడం, అది యథార్థమైన జీవితం కాదు. నేను ఎప్పుడు ఒక స్టోరీ చెప్తుంటాను. 2 మనుషులు వెళ్ళి హోటల్కి వెళ్ళి 2 బిర్యానీ ప్యాక్ చేయించుకున్నారట. ఆ పార్సిల్ రెడీ అని పెట్టగానే వాళ్ళు ఆ పార్సిల్ తీసుకుని అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి అక్కడ ఒక బెడ్షీట్ వేసి ఆ పచ్చగడ్డి మీద కూర్చొని ఆ బిర్యానీ ప్యాక్కి విప్పి ఎదురు బదురు కూర్చొని తిందామని విప్పగానే దానిలో బిర్యానీ లేదు. దానిలో ఆ రోజు హోటళ్ళు సంపాదించిన క్యాష్ అంతా కౌంట్ చేసి పెట్టారు, యజమాని ఇంటికి తీసుకెళ్తాడని. వారు బిర్యానీ ప్యాక్ తీసుకోవాల్సింది అక్కడున్న క్యాష్ ప్యాక్ తీసుకుని వచ్చేసారు. వీళ్ళు 2 క్యారీ బ్యాగ్స్ ఒకలానే ఉన్నాయి. భోంచేద్దామని ఆకలితో చాలా దూరం ప్రయాణం చేసి ఊరు చివరికి వెళ్ళి కూర్చొని భోంచేద్దామని చెప్పేసరికి అదంతా కట్టలు డాలర్స్. అప్పుడు అన్నది, నో, దిస్ ఇస్ నాట్ అవర్ మనీ, నో, మన డబ్బు కాదు ఇది, పాపము ఈ దీనిలోనే జీతాలు ఇవ్వాలి యజమానుడు, మనం తీసుకెళ్ళి ఇచ్చేద్దాం అని మళ్ళీ ప్యాక్ చేసి కారులో మళ్ళీ వెళ్ళారు. వాళ్ళు హోటల్కి వెళ్ళే టైంకి అక్కడ అందరూ వచ్చేసారు. డబ్బు పోయింది, ఎవరు తీశారు. పేపర్ వాళ్ళు వచ్చేసారు, మీడియా వాళ్ళు వచ్చేసారు కెమెరాలు పట్టుకొని. చాలా డబ్బు పోయిందట, కట్ట కనిపించట్లేదు. ఏమైంది, వాట్ హ్యాపెన్. వీళ్ళ మధ్యలో వచ్చారు, సార్ సారీ, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ బ్యాగ్ వీ హ్యావ్ పిక్డ్ అప్ దిస్ బ్యాగ్, సారీ, మేము దీన్ని తీసుకోవాల్సింది దీన్ని తీసుకున్నాం, క్షమించండి, ఇదిగోరండి మీ డబ్బు మీకు నమ్మకంగా తెచ్చిస్తున్నాం, మా బిర్యానీ మేము తీసుకెళ్తాం. అందరూ ఆశ్చర్యపోయారు, డబ్బు వెనక్కి తెచ్చి ఇచ్చావా? వెంటనే ఆ మీడియా వాళ్ళందరూ, ఆగాగు, నిన్ను వీడియో తీస్తాం, ప్రపంచానికి చూపిస్తాం మీరెంత యథార్థవంతులో. ఈ రోజుల్లో డబ్బు దొరికితే ఎవడండి వదిలేసేది? వావ్, ఎంత గ్రేట్ పీపుల్, యూ షుడ్ బి ఎ మోడల్ లివింగ్ పీపుల్. ఆగండి చెప్పి వాళ్ళని ఫోటో తీస్తూ ఉంటే అతను ఇలాగన్నాడు, ప్లీజ్ డోంట్ టేక్ పిక్చర్స్, దయచేసి మమ్మల్ని ఫోటో తీయొద్దు, మమ్మల్ని వీడియో తీయొద్దు. అన్నారట, నా ప్రక్కనున్న మనిషి నా భార్య కాదు, ఈ ఫోటో నా భార్య చూస్తే మా కుటుంబం విడిపోద్ది, నో ప్లీజ్ డోంట్ టేక్ పిక్చర్స్. అందరూ అన్నారట, అయ్యయ్యో, డబ్బు విషయంలో ఎంత నమ్మకస్తుడో, కానీ కుటుంబం విషయంలో నమ్మకస్తుడు కాదా? అయ్యో, నువ్వు మంచివాడు అనుకున్నావు, అందరికీ మోడల్గా నిన్ను చూపిద్దాం అనుకున్నావు, నీవు కొన్ని విషయాల్లోనే యథార్థంగా ఉంటావా, కొన్ని విషయాల్లో ఉండవా? ఓ సరే, ఓకే అన్నారు. సిగ్గుపడి అందరి ముందు తలదించుకొని వెళ్ళిపోయాడట, సిగ్గుతో, అవమానముతో. నీ సీక్రెట్ ఏరియా ఏది? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు ముందు అడుగుతున్నాను, నిన్ను నీవు పరీక్ష చేసుకో.
ఇంతకాలం నీవు నటించావేమో, ప్రజల ముందు యథార్థంగా ఉన్నట్టు నీవు ముఖం పెట్టావేమో. ప్రభు ముందు నీవు పరీక్ష చేసుకొని నీవు మోసం చేసుకోకు. నీ జీవితాన్ని ట్రాన్స్పరెంట్గా ఉంచుకోవడానికి అన్ని విషయాల్లో సీక్రెట్స్ లేకుండా యథార్థంగా నీ జీవితాన్ని నడిపించుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావా? నువ్వు ఆశించు, నీవు దాన్ని పొందుతావు. దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. నిన్ను పిలవచ్చాలా? నీ బుద్ధి శ్రేష్టమైందా, దొంగ బుద్ధా? నీ బుద్ధి శ్రేష్టమైందిగా ఉందా, లేకపోతే తప్పుడుగా ఉందా? ఆలోచన చేసుకో. ఎవ్వరు అతనిలో ఏ లోపము కనుక్కోలేకపోయారు. మచ్చలేని జీవితము నీకు ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది. యూ వాంట్ టు లివ్ సచ్ ఎ లైఫ్? నువ్వు జీవించడానికి ఆశపడతావా? యాకోబు లాంటి జీవితం. ఐ హ్యావ్ లాట్ టు టెల్ యూ, లాట్ ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, యథార్థవంతులుగా చేయడానికి, సత్యవంతులుగా చేయడానికి మీ భుజం తట్టి కొద్ది జీవితమైనా పర్వాలేదు, అనారోగ్యాలతో ఉన్నా పర్వాలేదు, ఆర్థిక ఇబ్బందులతో కష్టాలు పడుతున్నా పర్వాలేదు, నమ్మకంగా ఉండు, దేవుడు దీవిస్తాడు. యథార్థంగా ఉన్న జీవితం కొంచెమే శ్రేష్టము. కమాన్, యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఇంటిగ్రిటీ. కమాన్, చీర్ అప్. వాళ్ళ వీళ్ళని చూసి నీవు సహనాన్ని కోల్పోవద్దు. నువ్వు జీవించగలుగుతావు. దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. ఆయన మీకు ధైర్యం చెబుతున్నాను. నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ జీవిత పోరాటములో మనము పోరాడుదాం, రాజీ పడకుండా పోరాడుదాం. దేవుడి దృష్టిలో మనం యథార్థవంతులుగా జీవిద్దాం. అన్ని విషయాల్లో కూడా మనం సత్యవంతులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ జీవితం మనల్ని దైవాశీర్వాదాలకు పాత్రులుగా చేస్తుంది. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రియమైన తండ్రి, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో మాకు అర్థమవుతుంది నాయనా. మా విషయమై మీరు ఎంత పూచి కలిగి ఉన్నారో. నీ భక్తులైన యోసేపును, దావీదును, దానియేలును మా ముందుంచినందుకు స్తోత్రాలు నాయనా. వారి వలె శ్రేష్టమైన బుద్ధి గలవారుగా మేము జీవించడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీరు ఏర్పరచుకున్నారు, రక్షించుకున్నారు. మేము పారదర్శకమైన జీవితం జీవించాలని కోరుతున్నారు. మాలో ఉన్న డార్క్నెస్ తీసివేయండి. మాలో ఉన్న రహస్య జీవితాన్ని తొలగించండి ప్రభువా. నీవు మమ్మల్ని చూచినప్పుడు నిర్మలంగా మేము కనిపించడానికి సహాయం చేయండి. దానికోసం మేము పాటుపడడానికి కృప చూపండి ప్రభువా. అన్ని విషయాల్లో మేము నమ్మకస్తులుగా ఉండడానికి మమ్మల్ని తీర్చిదిద్దవలసిందని, ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించవలసిందని మమ్మల్ని అందరినీ మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు.
విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతుం. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతుం. అరణ్య యాత్రలో సాగిపోదుం, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదుం, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. భయపడను నేను, నిరాశ చెందను, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో
సాగిపోదున్ నా ప్రభువు నాతో నుండు ఆయనే రక్షణ తోడు నీడా దినదినము నన్ను కృపతో నింపు ఆయనే రక్షణ తోడు నీడా దినదినము నన్ను కృపతో నింపు చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు నా ప్రభువు నాతో నుండు నా ప్రభువు నాతో నుండు మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.